వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. భక్తులందరికీ కూడా వసతి కష్టాలు తగ్గినట్లే, రూముల కష్టాలు తగ్గినట్లే. జూన్ వరకు కూడా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేని వారు మీరు ఏం చెయ్యాలి, మీ వసతిని ఎలాగా మీరు పొందవచ్చు ఈ వీడియోలో చెప్తాను. ఇక ఫస్ట్ పాయింట్, నిన్న మార్చ్ 25వ తారీఖున ఈఓ గారు అడిషనల్ ఈఓ గారితో కలిసి తిరుమల కొండపైన సింహ నిలయం అనే పేరుతో 200 మందికి వసతి వచ్చేలాగా ఒక నిర్మాణం బిల్డింగ్ని ఇనాగరేట్ చేసి వారు ఓపెన్ చేశారు. అంటే రానున్న రోజుల్లో 200 మందికి అడిషనల్గా రూములు రాబోతున్నాయి అన్నమాట. దాతలు ఇచ్చినటువంటి డొనేషన్లను ఒక ప్రైవేట్ సంస్థతో వారు ఈ నిర్మాణాన్ని కొనసాగించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. సెల్కాన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో వారు ఈ నిర్మాణాన్ని కొనసాగించి భక్తులకు 200 మందికి వసతి కల్పించబోతున్నారు. దాదాపు ఒక 16 వసతి నిర్మాణాలు అయితే ఫినిష్ అయిపోయాయి, మరికొన్ని ఉన్నాయి, రానున్న రోజుల్లో పూర్తిగా అయిపోతాయి. ప్రస్తుతానికైతే కొంత అవకాశం అయితే భక్తులకు ఉంది. 200 మందికి మీకు రూములు కల్పించబోతున్నారు. ఇక్కడ ఫొటోస్ పెడతాను చూడండి, ఓకేనా. తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 లోపల మీరు గనక ముందుగా వచ్చి రిజిస్టర్ చేసుకుంటే దాదాపు రోజుకి 3000 మందికి రూములు వస్తాయి. ఆధార్ కార్డుతో, మొబైల్ నెంబర్తో మీరు డైరెక్ట్గా కౌంటర్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే టికెట్ లేకపోయినా కూడా తిరుమల కొండపైన రూములు తీసుకోవచ్చు. ఆన్లైన్లో టికెట్ ఉన్నవారైనా మీకు ఇంకొక ఎక్స్ట్రా రూమ్ కావాలి అనుకుంటే మీరు మీ కుటుంబంలో వేరే మెంబర్స్ ఎవరైనా టికెట్ ఉంటే తప్పకుండా వెళ్ళి రూమ్ ట్రై చేయండి. టికెట్ ఉన్నా లేకపోయినా తిరుమల కొండపైన రూమ్ ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న రెండో రూమ్ కావాలి అంటే మీ కుటుంబ సభ్యులు వేరే ఎవరైనా దర్శనానికి కనుక మీరు తీసుకొని వస్తే వారి ద్వారా మీరు రిజిస్టర్ చేసుకొని రూమ్ పొందవచ్చు, ఓకేనా. ఇక మీకు అక్కడ కూడా రూమ్ రాలేదు, ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో రూములు రాలేదు, మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా మీకు రూములు రాలేదు అనుకోండి, లాకర్స్ ఉన్నాయండి తిరుమల కొండపైన. 8000 మందికి ప్రతిరోజు లాకర్స్ అందుబాటులోకి ఉంటాయి. పిఎస్సి 1, పిఎస్సి 2, పిఎస్సి 3, పిఎస్సి 5, పద్మనాభ నిలయం, ఇట్లా ఈ పేరుతో 8000 మందికి రూములు ఇస్తారు. అనగా లాకర్లు ఇచ్చి అక్కడ మీరు ఉండొచ్చు. స్పెసిఫిక్గా రూముల్లా కాదు, అక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే పడుకోవచ్చు. భోజనం కూడా ఉంటుంది, తలనీలాలు కూడా ఇవ్వచ్చు. ఇట్లా కళ్యాణ కట్టలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఈ విధంగా 8000 మంది లాకర్లు మీరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ కష్టాలు కూడా మాకు వద్దు, మాకు రూములే కావాలి, మేము పొద్దున్న పూట లైన్లో నించోలేము, ఇవన్నీ మీకు ఉన్నాయి అనుకోండి, మా వల్ల కావు అనుకుంటే మఠాలు ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణ మఠాలు, ఆర్య సమాజ్ మఠాలు, ఇటువంటి డొనేషన్ ఇచ్చినటువంటి వారి మఠాలు ఇటువంటివి ఉన్నాయి. కొన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టైఅప్ అయినటువంటి హోటల్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ల ద్వారా ట్రై చేసుకోండి. లేదా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు రూములు పొందవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి కొన్ని దారులు. రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా దర్శన టికెట్లు పొందవచ్చు, రూములు కూడా పొందవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రస్తుతము సమ్మర్, మనకు ఎండాకాలం నడుస్తుంది. రూములు లేకపోతే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు మీకు టికెట్ ఉన్నా లేకపోయినా కొంచెం ఇబ్బంది పడతారు. దయచేసి రూములు లేకపోతే లాకర్లన్నా తీసుకోండి. లాకర్లు తీసుకుంటే కనీసం మన లగేజ్ అక్కడ పెట్టుకొని స్వామివారిని మనము దర్శనం చేసుకోవచ్చు.
ఈ వీడియోలో మీ అంతా కూడా ఈ వసతికి సంబంధించి అందుబాటులో అవకాశాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయము, రానున్నదంతా కూడా మనకు ఎండాకాలం కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా మంచినీళ్ళ వాటర్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ క్యారీ చేయండి. నీళ్ళు పైన దొరుకుతాయి, బాటిల్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు నీళ్ళు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టికెట్ లేని వాళ్ళు దయచేసి ఒకరోజు ముందు వచ్చి, ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు మనకు తిరుపతిలో ఇస్తారు. ఏప్రిల్ వారైనా, మే వారైనా, జూన్ వారైనా. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మనకి ఉదయం 5 గంటలకే టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. ఎందుకు అంటే ఎండాకాలము మీరు VQC 2 దగ్గర మీరు ఫ్రీ లైన్లో జాయిన్ అయితే 18 గంటలు పట్టొచ్చు, 20 గంటలు పట్టొచ్చు, ఎంతైనా టైం పట్టొచ్చు. అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది క్యూ లైన్లో. ఇప్పుడు నాకు కూడా స్వెట్ వచ్చేస్తుంది మీకు వీడియో చేస్తుంటేనే. కాబట్టి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు క్యూ లైన్లో, ఫ్రీ లైన్లో మీరు నించోలేరు. అందుకోసం నేను చెప్తున్నాను అన్నమాట. దయచేసి మీరందరూ కూడా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. రూమ్ లేని వారు ఇక్కడ విష్ణు నివాసంలో కూడా మనకి ఉదయం 4 గంటలకి ఆఫ్లైన్ రూమ్లు ఇస్తారు తిరుపతిలో, అక్కడైనా తీసుకోండి. తిరుపతిలో అయితే ఇక్కడ ఆఫ్లైన్లో విష్ణు నివాసంలో రూమ్లు ఇస్తారు. ఇక ఇవన్నీ పడలేము అంటే తిరుపతిలో మనకు ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, అక్కడైనా మీరు రూమ్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు రూముల గురించి నేను పూర్తిగా చెప్పడానికైతే ఈ వీడియోలో ట్రై చేశా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక చాలామంది చాలా కామన్గా ఈ 3 రోజులు నన్ను అడిగింది, కళ్యాణ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, మాకు ఆడపిల్లలు ఉన్నవారు అలాగే మగపిల్లలు ఉన్నవారు, మా పిల్లల్ని మేము కళ్యాణానికి తేవచ్చా అని అడిగారు. దంపతులు ఎవరైనా కానీ కళ్యాణ టికెట్లు బుక్ చేసుకుంటే దయచేసి పెళ్లిగాని అమ్మాయి మీకు కనుక ఉంటే వారికి 12 సంవత్సరాల లోపల పిల్లలైతే మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు దాటితే మటుకు పెళ్లిగాని అమ్మాయి ఉంటే దయచేసి మీ అమ్మాయిని మీరు నేరుగా కళ్యాణానికి తీసుకెళ్ళండి. సుపదం క్యూ లైన్లోకి వెళ్ళాక ఆ అమ్మాయికి ఆధార్ కార్డు చూపించి 300 రూపాయలు పే చేస్తే నేరుగా వారు మిమ్మల్ని, మీ పాపతో పాటు మిమ్మల్ని కళ్యాణానికి పంపిస్తారు. మీ కళ్యాణం అయ్యాక పాపతో పాటు మీరు దర్శనం చేసుకోండి. కానీ మగపిల్లలకి అవకాశం లేదు. ఇది చాలా ఫ్రీక్వెంట్ కామన్ క్వశ్చన్. ఈ 3 రోజులు నన్ను అడిగారు. అర్థమైంది కదా? ఇక అలాగే ఇంకొంతమంది ఎక్కువగా అడిగింది నన్ను, మాకు 300 రూపాయల టికెట్ ఉంది, మా కుటుంబంలో ఒకరు రావటం లేదు, వారి బదులు మేము ఇంకొకరిని ఈ క్యూ లైన్లో మాతో పాటు దర్శనానికి తీసుకెళ్ళొచ్చు అని అడిగారు. దయచేసి తెలుసుకోండి, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఏ నెంబర్తో అయితే మీరు ఆధార్ కార్డ్ నెంబర్తో బుక్ చేశారో ఆ వ్యక్తి మాత్రమే దర్శనానికి రాగలడు. అంతే తప్ప ఆ వ్యక్తి ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకొని రాలేరు. అది ఫ్రాడ్ కింద అవుతుంది, కేసు పెడతారు. జాగ్రత్తగా తెలుసుకోండి. కొంతమంది ఆధార్ కార్డే కదా స్కాన్ చేసేది, ఫోటో ఏమీ లేదు కదా టికెట్లో, మేము కొంతమంది ఆధార్ కార్డే కదా స్కాన్ చేసేది, ఫోటో పైన మా ఫేస్ ఏమీ లేదు కదా, వారికి ఎలా తెలుస్తుంది, మేము వెళ్ళిపోతాము అని కొంతమంది అడిగారు నన్ను. కుదరదు, వాళ్ళంతా చెక్ చేస్తారు. తేడా వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ మీ ఆధార్ కార్డు బ్లాక్ చేస్తారు. దర్శనానికి కూడా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేరు, నేరుగా వెళ్ళాల్సిన పరిస్థితికి వెళ్తారు. దయచేసి తెలుసుకోండి, ఎవరి పేరు మీద అయితే ఆధార్ కార్డుతో టికెట్ బుక్ చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే రాగలరు. మీ టికెట్ మీరు వేరే ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఓకే, అర్థమైందా? సో ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.